వెల్కమ్ టు రాజహంస టీవీ. 'జానీ మాస్టర్‌కి బిగ్ షాక్.' అసలకి ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చివరి వరకు చూడండి. ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఏమిటంటే, స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నటువంటి జానీ మాస్టర్ చుట్టూ ఇక్కడ ముసురుతున్నటువంటి కొత్త వివాదం అని చెప్పుకోవాలి. ఒకవైపు ఫెడరేషన్ బహిష్కరణ, మరోవైపు అవినీతి ఆరోపణలతో జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్. అసలు ఈ డైలాగ్ వారు ఎక్కడి దాకా దారి తీస్తుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఇక టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ చుట్టూ వివాదం రోజు రోజుకి మరింత ముదిరిపోతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆయన పైన సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆల్ ఇండియా స్థాయిలో బహిష్కరణ వేటు కూడా వేసినట్టుగా కూడా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ మొదలైంది. జానీ మాస్టర్ భవిష్యత్తు ప్రాజెక్టులపైన కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది. మరి ఈ బహిష్కరణకు అసలు కారణం ఏమిటి అనేది గనక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఫెడరేషన్ తెలిపినటువంటి వివరాల ప్రకారం సంస్థ సంస్థ సంబంధాలకు విరుద్ధంగా వ్యవహరించడం, యూనియన్ సభ్యులను రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అయితే వాళ్ళు వెల్లడించారు. అయితే ఈ అంశం పైన వివరణ కోరుతూ ఇక్కడ ఫోకస్ నోటీసులు కూడా జారీ చేసినప్పుడు కూడా జూలై 14వ తేదీన నిర్వహించినటువంటి అంతర్గత విచారణకు జానీ మాస్టర్ హాజరు కాలేదని కూడా ఇక్కడ ఫెడరేషన్ పేర్కొంది. ఇకపైన సహకారం ఉండదా అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసేటువంటి ఏ సినిమా కావచ్చు, ఏ ప్రాజెక్ట్‌కైనా ఫెడరేషన్ తరపున ఎలాంటి సహకారం ఉండదని కూడా యూనియన్ స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుందనేసి కూడా ప్రకటిస్తూ రాబోయే 7 రోజుల్లో లిఖితపూర్వకమైనటువంటి వివరణ కూడా ఇవ్వాలని, బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే మరింత కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. అని ఇక్కడ జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణ పైన కూడా జానీ మాస్టర్ మౌనం పాటించలేదు. ఫెడరేషన్ లేఖ రాస్తూ డాన్సర్స్ యూనియన్‌లో అంతర్గత వ్యవహారం, ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు యూనియన్‌లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపైన కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని కూడా, అసలు అవినీతి పరులను ఫెడరేషన్ కాపాడుతుందని ఆయన ఘాటుగానే ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఉప ఎన్నికల అంశం కూడా ఇక్కడ తెరపైకొచ్చింది. అంటే జానీ మాస్టర్ తన లేఖలో మరో కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. డాన్సర్స్ యూనియన్ అలాగే ఉప ఎన్నికలు నిర్వహించాలని కూడా జనరల్ బాడీ ఇప్పటికే తీర్మానం చేసిందని కూడా పేర్కొన్నారు. దీంతో వివాదం వ్యక్తిగత స్థాయిని దాటి యూనియన్ పాలన, అలాగే ఎన్నికల అంశాల వరకు కూడా చేరిందనే ఒక అభిప్రాయం ఇక్కడ వినిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సుమలత పైన కూడా కొంత అసంతృప్తి. ఇదే సమయంలో గనక చూసినట్లయితే డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు జానీ మాస్టర్ భార్య సుమలత, ఆమె తీరుపైన కూడా ఫెడరేషన్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని కూడా, వ్యక్తిగత ఎజెండాల కంటే సాధారణ డాన్సర్ల ఉపాధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒకవైపు మనం చూసినట్లయితే ఫెడరేషన్ బహిష్కరణ, మరోవైపు అవినీతి ఆరోపణలతో జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుంది? ఫెడరేషన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేదా జానీ మాస్టర్‌ను వివరణ ఇస్తారా? లేక ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాలుస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్, దీనికి సంబంధించి కూడా మరో అప్డేట్స్ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాంటి సినిమా, రాజకీయ బ్రేకింగ్ న్యూస్‌కి సంబంధించి విలువైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తుంది రాజహంస టీవీ ఛానల్. వీడియో నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.